ఆంధ్రోపిక్ ప్రకంపనలు అంటూ ఐటీ కంపెనీల బిల్లబుల్ అవర్స్కి గడ్డం, డిజిటల్ ఉద్యోగ ఏఐ, దేశీ కంపెనీలకు అవుట్ సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గుతాయనే ఆందోళన, ఇప్పటికే పలు కంపెనీల షేర్లు పతనం. ఇప్పటివరకు కృత్రిమ మీద టూల్స్ అంటే ఉద్యోగులకు సాయం చేసి సాఫ్ట్వేర్గా పరిగణిస్తున్నారు. కానీ తాము రూపొందించిన కొత్త ఏఐ టూల్ మానవ ప్రమేయం లేకుండా క్లిష్టమైన ఆఫీస్ పనులను స్వతంత్రంగా పూర్తి చేసుకుందంటూ అమెరికాకు చెందిన ఆంధ్రోపిక్ అనే సంస్థ చేసిన ప్రకటన ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫలితంగా అంతర్జాతీయంగా మన దేశంలోని ఐటీ కంపెనీల షేర్లు పతనం అయ్యాయి. కోవిడ్ పరిణామాల తర్వాత 2020 మార్చి తర్వాత ఐటీ కంపెనీల షేర్లు ఇంతగా నష్టపోవడం ఇప్పుడే. ప్రస్తుతం మదుపర్లే కాదు, అందరిలో తలెత్తున్న ప్రశ్న భవిష్యత్తులో కంపెనీలకు నిజంగా మానవ వనరుల అవసరం ఉండదా ఇది అన్న వార్తను హైలైట్ చేస్తే, పండ్లు కూరగాయలపై 0% వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్పష్టీకరణ. రష్యా చమురు నిలిపేస్తామని భారత్ అంగీకరించిన వెల్లడి. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న 98% నుంచి 99% ఉత్పత్తిపై భారత్ 0% సుంకాలను అమలు చేయనుందని అమెరికా పేర్కొంది. పండ్లు కూరగాయలు సహా వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాలు ఉండబోవని స్పష్టం చేసింది. కొన్ని కీలక ఉత్పత్తులపై మాత్రం భారత్ నియంత్రణ ఉంటుందని వెల్లడించింది. మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపేస్తామని భారత్ హామీ ఇచ్చిందని వివరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే పల్లె వికాస్